షర్మిల గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తుందా? మీరు అసలు ఎవరో మీకు గుర్తుందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు మీరు. మరి మీరు ఆయన అధికారంలో కోల్పోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేశారు. మీ వల్ల కూడా ఆయన అధికారం కోల్పోవడానికి మీరు కూడా ఒక కారణం. అందువల్ల ఆయన మీకు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. మీకు ఆ బాధ ఉంది. కానీ ప్రజలందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి అందరూ విస్మయానికి గురవుతున్నారు. కారణం ఏంటంటే మన దేశంలో అన్నా చెల్లెల బంధానికి కూడా ఎంతో పవిత్రత ఉన్నది. ఒక చెల్లెలు తన అన్నకి రాఖీ కడుతుంది. ఆ సందర్భంలో ఆ యొక్క అన్న తన యొక్క సోదరికి తగినటువంటి గిఫ్ట్లు ఇవ్వడం కానీ తగినటువంటి దాన్ని కోరుకునేది కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన దేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శలు చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. మీరు అంటారు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి రైతుల కోసం పోరాటం చేయలేదు, ఇప్పుడు వచ్చి ఈ యొక్క మిర్చి రైతుల గురించి ఆయన పోరాడుతున్నారని కూడా చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మీరు అన్నటువంటిది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వాళ్ళకు కూడా తగిన విధమైనటువంటి పథకాల ద్వారా ఆయన సపోర్ట్ చేశారు. వాస్తవానికి ఎలక్షన్లో గెలిచేవారు ఆయన చెప్పడం జరిగింది, కొన్ని చేయలేనటువంటి వాగ్దానాలు నేను బహిరంగంగా చేయకపోబట్టే ఎలక్షన్లో కొంత % డిఫరెన్స్ ఓడిపోవడం జరిగిందని. అటువంటి సందర్భంలో అంత గట్టి మనిషిని మీరు ఈ విధంగా విమర్శ చేయటం వల్ల అది మీకే నష్టం. ఆల్రెడీ మీరు తెలంగాణలో ఇప్పుడు బయట తిరగలేరు. ఆల్రెడీ మీరు తెలంగాణలో కొన్ని ఉద్యమాలు చేసి ఈ యొక్క పంజాగుట్ట సర్కిల్లో మీ కారు ఎక్కితే కేసీఆర్ గారు మిమ్మల్ని కారుతో సహా తీసుకెళ్ళిపోవడం జరిగింది. మీరు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించినా మిమ్మల్ని ఎవరూ ఏమి చేయకపోవడానికి కారణం ఏంటంటే కేవలం జగనన్న గారిని చూసే. అది గుర్తుపెట్టుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెలని మరియు రాజశేఖర గారి యొక్క కూతురు అనే ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని మీరు ఏం మాట్లాడినా సరే మిమ్మల్ని ఎవరు అందరూ క్షమించి లేదంటే చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. అలా కానివ్వటువంటి పరిస్థితులలో జగన్ గారు ఒక్క మాట చెయ్యూపితే చాలు మీ పని ఏమవుద్దో మీరు గమనించండి. మీరు అసలు ఇండియాలోనే ఉండలేరు. మీరు ఫారెన్ వెళ్ళిపోవాల్సింది, అమెరికా పోయి సెటిల్ అయిపోవాల్సిందే, అక్కడికి పోయి ప్రార్థన చేసుకోవాల్సిందే. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మీరు ఇక్కడ ఇండియాలో ఉండగలుగుతున్నారు. ఆ విషయం గమనించాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని క్షమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మటుకు మిమ్మల్ని క్షమించరు. అది గమనించాలి మీరు. ఒక చెల్లెల్ని సరిగా చూడలేదని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోట్ల మంది చెల్లెళ్ళు ఉన్నారు, కోట్ల మంది అమ్మలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీర్వచనంతో ఆయన ముఖ్యమంత్రి కూడా క్రితంసారి గెలిచారు. ఈసారి కూడా ఎమ్మెల్యే గెలుపొందినప్పటికి కూడా అమలు చేయలేని వాగ్దానాలు అంటే అబద్ధపు హామీలు అటువంటి నేను చేయలేను అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పి కొంత ఓటు బ్యాంకును కూడా ఆయన కోల్పోయాడు. తద్వారా ఆయన పార్టీ ఎలక్షన్లోంచి కొంత వెనకబడిపోయింది, ఓడిపోవడం జరిగింది. కానీ ఈ సందర్భంలో మళ్ళీ ప్రజలందరూ కూడా నిజాన్ని గమనించారు. ఎందుకంటే తర్వాత గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేయలేకపోతున్నది. జగన్ గారు ఏదైతే చెప్పారో వాస్తవానికి అదే జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్ అది కూడా చేయట్లేదు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు. ప్రజలందరిలో కూడా తీవ్రమైన వ్యతిరేకత కనబడుతుంది. ఈరోజు ఆయన విజయవాడ చేసిన పర్యటన అది స్పష్టంగా కనపడింది. ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా జగన్ మీద బెంగపెట్టుకొని ఆయన చూడాలి, ఆయన తమ సమస్యలు చెప్పుకొని మరలా ఆయన ఆదరాభిమానాలు పొందాలనే ఉద్దేశంతో పరుగున వచ్చారు. ఇదంతా గమనించాలి. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కూడా జగనన్న గారికి కూడా సపోర్ట్ ఉంది. మీరు ఈ విధంగా విమర్శించడం వల్ల మీకు వచ్చేటువంటిది ఏమీ ఉండదు. ఇంకా ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే అది మళ్ళీ వాళ్ళ మీద పడ్డట్టుగా అవుతుంది. ఈ విషయం గమనించాలి. ఇప్పటికైనా మీరు జగన్ను సపోర్ట్ చేస్తేనే, ఆయన ఆదరాభిమానాలు పొందితేనే మీరు మీ మనుగడ ఉంటుందనే విషయం కూడా గమనించాలి.